ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఎవరు ఆయన పిల్లలు సమరూప పురుషుడు. ఎవరు ఆయన పిల్లలు సమరూప పురుషుడు. కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తెలుగు నుంచి ప్రారంభించుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మన స్వామి ఎంతైనా మన నమ్మదగినటువంటి దేవుడు, మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి జగత్ పునాది వేయబడక మునిపే జ్ఞాపకం చేసుకొని జతపరచాలని మీరు ఉద్దేశించినటువంటి మీ ఉద్దేశాన్నంతటిని మీ నామములోనే ప్రారంభించుచున్నామయ్యా. ప్రారంభము నుండి ముగింపు వరకు నిశ్చయముగా ఈ స్థలమందు మీరుండి మీ సన్నిధి నుంచి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీ నామం గణపరచబడినట్లుగాను మీరు జరిగించి దంచుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ యొక్క ఆశీర్వాదాలతో ఆఖరి వరకు ముగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ యొక్క కృప ద్వారా వచ్చినటువంటి నాయన అందరినీ కూడా మీ యొక్క ఆయన ఆశీర్వాదాలతో వారి గృహాలకు పంపించమని, ఆయన జరిగేటువంటి కార్యం అంతటినీ కూడా మీ ఉద్దేశ ప్రకారంగా జరిగించమని యేసయ్య నామమున బట్టి అతిథిగా వచ్చిన భరతకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. అండ్ పెళ్లి కుమారుడు కోరిక మీద పెళ్లి కుమారుని గురించి చాలా సంతోషంగా ఉంది. ఈయన గురించే అమెరికా నుంచి వచ్చానేమో అనిపించింది. నేను ఒక నెల గురించి ఇక్కడికి అమెరికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. మళ్ళీ వెళ్ళిపోవాలి నేను. సో ఈ మ్యారేజ్ గురించి
మరి ఈ ఊరు రావడానికి. మరి ఈ కుర్రోడు చాలా మంచోడు. మేము రన్ చేసే ప్రాంతమిక హాస్టల్లో బాగా చదువుకున్నాడు అంటున్నాను. కిరణ్ వచ్చి ఒక వారం రోజుల క్రితం చెప్తే నేను వస్తానయ్యా, చాలా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి రావడానికి, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ అటు ఇటు చేసుకోవడం నా మాత్రంగా నాకు ఇది టైం లేదు అది ఇదని. మరి మా పిల్లోడు పెళ్ళి నేను చూడాలి అని అంటే ఎట్లయినా అవకాశం కల్పించానంటే ఈ అవకాశం దొరికింది. కిరణ్ మరి వారి కాబోయే భార్య రేచల్ జీనా, అమ్మ మంచి అబ్బాయి, ఏం బాధలేదు, నేను బాగా చూసుకుంటాడు, బాగా చదువుకున్నాడు. మరి నాకు తెలిసి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మాతో కలిసి ఉన్నాడు కాబట్టి సార్ మరి మా పిల్లలు ఇంకా వచ్చారు 4 మరి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. మరి ఆ పురుషోత్తం మా కోలీగ్ వీరందరం కూడా మేము మరి నా వివాహానికి చూడాలని చాలా సంతోషంతో ఈగర్గా ఉండి ఇక్కడికి వచ్చాము. మేము మరి చక్కగా జరగాలని, వారి వివాహం మనందరికి కూడా ఆదర్శంగా ఉండాలని నాకు ఇచ్చిన అవకాశానికి ఈ వేదిక మీద కూర్చున్న దైవజనులందరికీ నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మన రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళాను, గుంటూరు వెళ్ళటానికి. రైల్వే స్టేషన్కి వెళ్తే ఆ రైల్వే స్టేషన్లో ఒక మైక్ వినపడతాము. ఏమనంటే నంద్యాల నుండి గుంటూరు వెళ్ళవలసినటువంటి ప్యాసింజరు ఇంచుమించు 3 గంటల ఆలస్యంగా నడుస్తూ ఉన్నది అని. ఇప్పుడు ఇంచుమించుగా నాకేం వీళ్ళు 10 సమయంలోనే ఈ వివాహం ముగించబడుతుంది. కొద్ది నిమిషాలు మీరు అటు ఇటు సరికుండా మౌనంగా ఉంటే కొద్ది నిమిషాల్లోనే ఈ వివాహ కార్యక్రమం అంతా ముగించబడుతుంది. ఇప్పుడు మన మధ్యలో దైవజనులు 3 ఉన్నారు. మొదట ప్రభాకర్ గారు ఉన్నారు, బోయాజ్ గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు. వాళ్ళ 3 వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. 19 నుండి 24 వరకు దేవుని వాక్యాన్ని చదువుతారు. ఆ తర్వాత జీవగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దాని కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అతను నిద్రించినప్పుడు అతను ప్రకటముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోట మాంసముతో పూడ్చి వేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటముకను స్త్రీలు మనకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించడం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మరుపైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదస్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనిను. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనం క్రీస్తు శరీరమునకు అవలై ఉన్నాం కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు నీళ్ళ ప్రతి పురుషుడు తన వల్ల తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్టు చూసుకొనవలను. దేవుడి వాక్యం జీవించినగాక. వీళ్ళు ఒక మాట రాయబడింది. ఇశ్రాయేలీయుల స్థితుల మధ్యలో ఆయన ఆశీనుడై ఉన్నాడు అని రాయబడింది. మన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చినటువంటి దేవుడు వారిని ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడు.
అందుకని ఒకసారి మనమందరం గట్టిగా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకంలో 16వ అధ్యాయము మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ప్రియులారా, చాలా చక్కటి మాట రాయబడి ఉంది అక్కడ. వివాహము అని అంటే 4 అక్షరాలు. ఒకటి, దేవుడు పెనవేసి ఉన్నాడు అని అంటే వాక్యము ద్వారాగా పెనవేసి ఉన్నాడట. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారమేమో 3 ముళ్ళ ద్వారాగా బంధం కలిపాడు. మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశమేమో వాక్యము ద్వారాగా అని రాయబడి ఉంది. అందుకని మొదట వారికి వాక్యాన్ని వివరించినప్పుడు, బోధించినప్పుడు, ఆ తర్వాత బైబిల్ని మనం చదివినట్లుగా వారు నిబంధన చేసుకుంటారు. ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటారు. ఇప్పుడు మనం చాలా వివాహాల గురించి, మరి పరిశుద్ధమైనటువంటి వివాహం ఎందుకన్నారు అని అంటే దేవుని వాక్యం ద్వారాగా వారిని పరిశుద్ధపరిచి వాక్యం ద్వారాగా వారిని ముడివేయబడేటట్లుగా హత్తుకునేటట్లుగా చేస్తుంది కనుక ఇది పరిశుద్ధ వివాహము అని చెప్పబడింది. మరి పరిశుద్ధ వివాహంలో మరి ఎలాగుంటుంది అని అంటే నిబంధన చేసుకుంటారు. అందుకనే వివాహము ఘనమైనది అని రాయబడి ఉంది. ఎందుకు ఘనమైనది అని అంటే ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటారు, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుంటారు, ఒకరితో ఒకరు ఒక తీర్మానం. అది ఎదుట వారందరూ ఒకరితో కూడా ఒకరు, వారిద్దరు ఒకరితో కూడా ఒకరు నిబంధన. ఒకటి, వారు నిబంధన చేసుకోవాలి, వారిరువురు నిబంధన చేసుకోవాలి. రెండవది, వారిరువురు కలిసి దేవుడు అంటే నిబంధన. ఒకటి, అమ్మాయి అబ్బాయితో. చూడండి ఇక్కడ, మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ప్రియులారా, సంఘము దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు, వివాహంలో నిబంధన చేస్తారు, తర్వాత మర్చిపోతారండి. మర్చిపోయినప్పుడే కుటుంబాలలో, జీవితాలలో సంతోషం లేని పరిస్థితులు వస్తాయి, సమాధానం లేనటువంటి పరిస్థితులు వస్తాయి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే ఈ నిబంధన ఏదో ఇప్పుడు చేయటం కాదు, జీవితకాలం అంతా నిబంధనలు నిలిచి ఉండాలి. చెప్తాను మీకు, అన్ని బైబిల్లో రెఫరెన్సులు చూపించాలి అని అంటే అది చాలా సమయం అవుతుంది. అందుకని కొద్దిగా అవుతుంది. అందుకని క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఏ ఏ విషయాలలో నిబంధన చేసుకోవాలి. ఒకటి, లోబడి ఉండేదంటూ నిబంధన చేసుకోవాలి. ముందు మీకే చెప్పేది, ఆ తర్వాత వాళ్ళకి. లోబడి ఉండేదంటూ నిబంధన చేసుకోవాలి. ఒకరిని ఒకరు లోబడి ఉండాలి, ఒకరిని ఒకరు విధేయత కలిగి ఉండాలి. అబ్రహాముకు వివాహమైనది, ఆమె పేరు శారా, ఆయన పేరు అబ్రహాం. అయితే శారా అట యజమానుడా అని తన భర్తను గౌరవించిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరినొకరు లోబడి ఉండునట్లుగా, ఒకరినొకరు విధేయత కలిగి ఉండేటట్లుగా నిబంధన చేసుకోవాలి. ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడే సమస్యలు వచ్చి పడతాయి. ఈరోజు అనేక కుటుంబాలని కోకొలలుగా మనం చూస్తూ ఉంటాం. అర్థం చేసుకోవాలి. భార్యని భర్త అర్థం చేసుకోవాలి, భర్తని భార్య అర్థం చేసుకోవాలి, లోబడి ఉండాలి. భర్తేమో భార్యను ప్రేమించేటట్లుగా ఉండాలి. ఏ భార్య అయితే లోబడి ఉండదో, ఆ భర్తకు లోబడి ఉండదో, ఆ భర్తకి భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇంక ప్రేమ తగ్గిపోయినాక అంతా ఎలాగుంటుందంటే
ఇంకా మొఖాలు భార్యను చూస్తే భర్త, భర్తను చూస్తే భార్య, వాళ్ళ మొఖాలు ఎలాగుంటాయో చెప్పనా? అప్పుడప్పుడే పేల లేపుతున్న కళాయి ఉంటుంది చూడండి, ఆ కళాయి ఇలాగ ఏగిపోతూ ఉంటుంది. లోబడి వచ్చాడు. కనీసం ఇప్పుడు వాచ్ బయట దిగిపోయినా కానీ బయట కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. నా మూలంగా కదా ఇదంతా జరిగింది అని మనసులో బాధపడుతుందంట. ఒకసారి భర్త భార్యకెళ్ళి చూశాడంట. భార్యకెళ్ళి చూస్తే ఆమె తెల్ల వెంట్రుకలు వరకు లేచిపోతుంది అంట గాలికి. ఎందుకు లేచిపోతుంది? కొబ్బరి నూనె పెట్టుకోకపోతే లేచిపోతుంది, అంతే కదా. కారణం ఏంటయ్యా అంటే కొబ్బరి నూనె కొనేదానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఈ కొబ్బరి నూనె కొనలేకపోయాను నేను. నన్ను నమ్ముకొని, నా మాటలను నమ్ముకొని భార్యని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలు అందరూ విడిచిపెట్టి వచ్చింది. కొబ్బరి నూనె బాటిల్ కూడా కొనలేకపోయాను నేను అని ఇతను బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే ఒకరోజు అని అనుకున్నాను. సరే మొత్తానికి భార్యతో చెప్పాడు, నేను బజార్కి వెళ్ళి వస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు అని ఏం అడగల, ఇదిగోని ఇచ్చినట్టు. ఈ భర్త ఆ బజార్కి ఆ రోడ్డుకి వెళ్ళి అక్కడ ఈ వాచ్ తెగిపోయినటువంటి వాచ్ ఉంటే ఆ వాచ్ అమ్మేసి ఒక కొబ్బరి నూనె బాటిల్ కొనుక్కున్నాడు. వినాలి మీరు. భార్య అక్కడి నుంచి లేచి వచ్చి బజార్కి వెళ్ళిపోయిందంట. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ముఖానికి రంగు వేసుకుంటారు, ఏమంటారు దాన్ని? నాకు తెలియదు, నేను పోయితే నాకు అన్నీ తెలుస్తుంది. నేను పోయేవాళ్ళం కాదు. ఆ బ్యూటీ పార్లర్కి పోయిందా, పోయి శుభ్రంగా గుండు చేయించుకొని వెంట్రుకలన్నీ అమ్మేసి వాచ్ కొన్న బెల్ట్ వేసుకొచ్చింది. ఏం లేదు, మీకు బాగా అర్థమైపోయింది. అట్లా కొబ్బరి నూనె ఎందుకు అంటే అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అనమాట. అంటే వారిద్దరి మధ్యలో ఐక్యత లేదు. ఎప్పుడు ఒక వ్యక్తి భర్త భార్యను అర్థం చేసుకుంటారు, భార్య భర్తను అర్థం చేసుకుంటారు అంటే లోబడి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది అవి లేవండి, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. కుటుంబాలలో ఏం జరుగుతుందో తెలిసిన సంతోషం లేనటువంటి పరిస్థితి, సమాధానం లేనటువంటి పరిస్థితి, నెమ్మది లేనటువంటి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో ఆ ఐక్యత ఉన్న దగ్గర ఏముంటుందయ్యా అంటే ఆశీర్వాదం ఉంటుంది అని దేవుని వాక్యం తెలుస్తాం. ప్రియులారా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే ఐక్యత కలిగి ఉండాలి. ప్రియులారా, ఒకటి భార్య భర్త, భర్త భార్య ఐక్యత కలిగి ఉండాలి. వీరిరువు కూడా దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. ప్రియులారా, భార్య శారమ్మ గారు అబ్రహాం గారిని పిలుస్తూ ఉన్నది, నా యజమానుడా అని పిలుస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరినొకరు లోబడినప్పుడే శారమ్మకు మీరు అందరూ పిల్లలు అవుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. వారి జీవితం ఆశీర్వదించబడినట్లుగా, వారి కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా మన వ్యక్తిగత జీవితాలు కూడా మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు, ఒకరినొకరు లోబడి ఉన్నప్పుడు, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఒకరినొకరు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చి మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగినటువంటి వారై ఉండాలి. చాలామంది వాళ్ళకి అప్పుడు ఏమన్నదంట, అబ్బా చూడు కొడవలతో ఎంత చక్కగా కోశారు అని అనిందంట. ఆయన అన్నాడంట, కొడవలతో కాదు, అంత కరెక్ట్గా ఉన్నదంటే అది కత్తితో కోశారు అని అనిందంట. ఏనంటాడు, కత్తితో కాదు, తెలుగు తక్కువదానా, కొడవలతో కోసాడు అని అంటే. ఊరి కొడవలతో కోస్తారు, ఆమెంటదంటే కొడవలతో కాదు, కత్తితో కోస్తేనే కరెక్ట్గా వస్తుంది, కొడవలతో కోస్తే క్రాస్గా వస్తుంది అని చెప్పాను. అంటే వీళ్ళందరి మధ్యలో ఏమన్నదో తెలిసిన,
పోరాటం ఉన్నదండి, పోరాటం ఉన్నది. ఏమేమి కత్తి అంటది, ఆమె కొడవలు అంటాడు. ఈయనేమో కత్తి అని అంటాడు, ఆమెమో కొడవలు అంటది. ఒక వంతెన మీద వెళ్ళిపోతామంటే ఈ అడవుళ్ళు ఆమె ఏం చేసిందో తెలిసిన, స్లిప్ అయిపోయి వాగులో పడిపోయింది. వాగులో పడ్డా కూడా ఏముంటుందో తెలుసా, కత్తి కాదు కొడవలే జాగ్రత్త అని అంటున్నాను. అంటే పంతాలు విడిచిపెట్టట్లేదండి, అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి మాటలను, కఠినమైనటువంటి మనసును విడిచిపెట్టట్లేదు. హృదయం కఠినం కావటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు ఆ హృదయంలో లేక. దేవుడు ఒక హృదయంలో ఉన్నప్పుడు ఆ హృదయం ఎలాగుంటుందో తెలిసిన, కఠినమైనటువంటి హృదయాన్ని కన్నీటి హృదయంగా మార్చేస్తారు. వీళ్ళరా అందుకే వీళ్ళు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి లేరు. ఒక పక్క కొట్టుకొని పోతా ఉన్నదట, జాగ్రత్త కొడవలు కాదు కత్తి అని అంటా ఉన్నదట. ఏను కూడా పోతే పో, కత్తి కాదు కొడవలు అని అంటా ఉన్నాడు. కొట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఎందుకు పొద్దున్నే వేరే ఊరు వెళ్తా రోడ్డు మీద ఊరు కదా అని అట్లా బండి స్లో చేసేసరికి ఎంతంతలా మాటలు అంటా ఉంది. ఎవరిని? భర్తనే. ఎంతంతలా మాటలు అంటుంది. ఏంటి వీళ్ళు మన ప్రార్థనా మందిరానికి వచ్చేవాళ్ళ, అసలు ఈ దారేనా, నేను వేరే మార్గాన్ని వచ్చానా అని ఆలోచించి, నేను అక్కడ ఆలోచిస్తే కాదు వాళ్ళే ప్రార్థనా మందిరానికి వచ్చేవాళ్ళే. సరే వీళ్ళతో నాకు ఎందుకు పొద్దున్నే తిట్టుకుంటున్నాను. బండి అట్లా తెప్పబోయేసరికి సోండ చూసింది నన్ను. అన్నా వచ్చినా రా ఇట్రా, నువ్వే పంచాయతీ తెచ్చా అలా. అమ్మ పొద్దున్నే ఇటెందుకు వచ్చాను రా భగవంతుడు అనుకున్నా నేను. నువ్వే పంచాయతీ తెచ్చాలి రా అని చెప్పాను. ఏంటమ్మా పంచాయతీ చెప్పు, ఎందుకు మీ ఎదురు గొడవ ఎందుకు? ఆదివారం ఆరాధనకు వస్తారు, దేవుని వాక్యం వింటారు, ఎందుకు గొడవ, ఎందుకు తిట్టుకున్నారు, ఏంటి పరిస్థితి అలాంటి ఆ మాట చెప్పాను. అన్న ఈ మనిషి పొద్దున్న యాప్ షెట్ కింద కూర్చుంటున్నాడు అన్న పోయానండి. నేను అన్నా కదా, నయమే కదమ్మా యాప్ షెట్ కింద కూర్చుంటే చల్లంగా ఉంటుంది కదా, తప్పే ఉంది, యాప్ షెట్ కింద కూర్చోవచ్చు కదా. కాదన్నా నీకు అర్థం కావట్లేదు, వద్దంటే యాప్ షెట్ కిందకు పోతున్నాడు అన్న. యాప్ షెట్ చల్లగానే ఉంటుంది కదమ్మా అన్న, నీకు అర్థం కావట్లేదన్నా, ఊళ్ళో యాప్ షెట్ కాదన్నా, ఊరు పెట్టి యాప్ షెట్ కింద కూర్చుంటున్నాడు అన్న అనింది. నాకు ఇంకా అర్థం కావాల, మరి అట్లా నాకు పెద్దగా తెలియదు. ఊరు బయట ఎందుకు కూర్చుంటున్నాడమ్మా, ఏ యాప్ షెట్ అయినా చల్లగానే ఉంటుంది కమ్మా, ఊళ్ళో చల్లగా ఉండి ఊరు బయట తెచ్చంగా ఉండదుగా, అది కూడా చల్లగా ఉంటుంది. ఏమైందమ్మా, తప్పేమైంది నీకు తెలియట్లేదన్నా. పొద్దున్న లేస్తే ఊరు బయట యాప్ షెట్ కింద, ఊళ్ళో పనికి మొన్న అందరూ పోయి యాప్ షెట్ కింద కూర్చొని పేకాట ఆడతారన్న. ఈ మనిషి పోయి ఆడు కూర్చుంటాడు, ప్రార్థనకు వచ్చేవాడు కదన్నా, బుద్ధి ఉండొద్దా, ఆడు కూర్చుంటున్నాడన్నా, అందుకని తిడుతున్నానన్నా. నేను ఇద్దరు అవసాట ఉన్నారు కదా, నేను ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు తెలిసిన, అలా యాప్ షెట్ కాడికి పోవాలని నాకు అసలు ఆలోచన లేదన్నా, పోయే మనసు కూడా నాకు ఆలోచన లేదన్నా. మరి ఎందుకు వెళ్తున్నా యాప్ షెట్కి, ఎందుకు? నేను ఇక్కడే ఉందామంటే ఇక్కడ ఇంట్లో యాప్ షెట్ లాగా లేదన్నా, ముళ్ళ షెట్ లాగా ఉందన్నా, ముళ్ళ షెట్కు తట్టుకోలేక యాప్ షెట్ కాడికి పోతున్నాను అన్నా అని. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ఉన్న సమస్యలు, అందుకే ఒక వ్యక్తి దేవునికి భయపడాలి. వారి పిల్లలను ఆశీర్వదించడానికి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. వారి ఎలా ఉంటుందట, ద్రాక్షవల్లి వలె ఉంటుందట. ఒక కుటుంబం భయపడినప్పుడు, ఒక వ్యక్తి భయపడినప్పుడు వారి దగ్గరికి దేవుడు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. వారికి పుట్టబోయేటటువంటి పిల్లలు ఎలాగుంటారయ్యా అంటే, పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. చేతులకి గట్టిగా హల్లెలూయా. ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు దీవించుగాక. దైవజనులు నరసరావుపేట ఏరియా నుండి ఈ వివాహాన్ని జరిపించడానికి పాస్టర్ ప్రవీణ్ గారు మన మధ్యలోనికి వచ్చారు. ఈ సమయాన్ని ఆయనకు అప్పచెబుతాం. ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి. ప్రభు మనం అందరం కలిసి వీరిని ఆశీర్వదిద్దాం. జీవితకాలం అంతా ఆశీర్వాదకరంగా ఉందిగాక.
దేవునికి స్తోత్రం. ఈ వివాహ మహోత్సవానికి కూడి వచ్చిన పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, నూతనముగా భార్యాభర్తగా జతపరచబడుతున్న వధూవరులకు మహాదేవుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. దేవుడు యథార్థపరుడు, సత్యవంతుడు, నమ్మిన వారిని విడవడు, ఎడపాయడు. వెనుకనే నూతనముగా జతపరచబడుతున్న ఈ దంపతుల నిమిత్తమై దేవుడు ఒక చక్కటి వర్తమానాలు, వాగ్దాన సందేశం చేత చక్కగా మాట్లాడాడు. ఇప్పటికే భార్యాభర్తలుగా జతపరచబడి కాపురాలు చేస్తూ బిడ్డలు కానీ సంసార జీవితంలో సమస్యల చేత ఉన్న వారితో కూడా దేవుడు చక్కగా మాట్లాడాడు. కనుక దేవుని మాటలు చక్కగా ఆయన సత్యాన్ని బోధించాడు. మా మీద ఆయనకు ఎంతో ఆలోచన, ఎన్నో సంకల్పాలు ఉన్నాయి. కనుకనే ప్రభు మాతో మాట్లాడాడు. ఇంత గొప్ప బంధం, ఈ వివాహ బంధానికి అర్హతలు మాకు తెలియజేశాడని ఈ వధూవరులు కూడా గుర్తించవలసిన సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పురుషుడు వీరు మన మధ్యకు వచ్చి సింహాసనాలు ఆసీనులై ఉన్నారు. కనుక వీరిద్దరూ భార్యాభర్తలకు జతపరచబడుటకు మరి సరికాదు అని ఏదైనా అనివార్య కారణాలు ఏదైనా ఉన్న వెడల వివాహానికి కూడి వచ్చిన మీరందరూ కూడా మీ హృదయపూర్వకంగా మీ చేతులెత్తి తెలియజేయాలి. ఈ భార్యాభర్తగా జతపరచబడకూడదు అని తగు విహిత. చాలా మంచిది. జతపరచబడటకు మాకు అందరికీ ఇష్టమే అనుకున్న వాళ్ళందరూ కూడా మీ కుడి చేతి చూపించండి. త్వరగా మనం ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రభు నామంలో జరిపించుకుందాం. చాలా థ్యాంక్ యూ. మనం గమనించండి, వివాహానికి కూడి వచ్చిన మనమందరం కుడి చేతులెత్తి ఆయన నామమున వీళ్ళు భార్యాభర్తలుగా జతపరచబడి దేవుని మాటల ప్రకారం వాక్యాన్ని వీళ్ళిద్దరు చేతులు ఎత్తాలి. మీరిద్దరు కుడి చేతులు ఎత్తాలి. కనుక మీరు సమాజం కొంచెం ఇద్దరు ముందుకు రాయమ్మా. ఇప్పుడు మీరు భార్యాభర్తలు జతపరచుటకు మీకు ఇద్దరికి ఇష్టమైతే మీరు కుడి చేతి చూపించండి. వెళ్ళ పంట మీకు తెలుసు. మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు పిల్లలకి చెప్పాల్సిన పని లేదులే, ముందుగా అన్ని తర్జుమా చేసుకున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఓకేనా? సమ్మతించడం బాగుండదు. వివాహం అంటే కొన్ని పనులు ఎక్కువ ఉంటాయి. చెప్పారు కదా, వివాహం అనగా ఈమెను మాత్రమే ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, నీవు బ్రతికి ఉన్నంత కాలం ఎవరిని ఆశింపక ఈమెతోనే నువ్వు కాపురం చేయదుగా, హృదయపూర్వకంగా కాపురం చేయదు. దేవునికి స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ. కుమార్తె రేచల్ జాన్ కూడా అమ్మాయికి ఏమైనా కుమార్తె నీవు కూడా ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహ వ్యవస్థ మార్గమందు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టమే. ఇష్టమని ఆయన కూడా చెప్పాడమ్మా. ఒకసారి ఈయనను మాత్రమే ప్రేమించాలి. భర్త అంటే చాలా విలువెల్పు, చాలా గౌరవం ఉండాలి. అందుకని కనుక ఈయనను మాత్రమే ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయుదుగా. ఏం చేస్తాం? కాపురము చేయుదుగా. ఓకే, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా వారి సమ్మతిని తెలియపరిచాడు. ఎలాగా అని కాక ఈ ఇరువురు తల్లిదండ్రులు కూడా కిరణ్ కుమార్ తల్లి ఐజయ్ గారు, మీరు బాబు ఏమవుతాడు పెళ్లి కుమారుడు మీకు? మరి ఇష్టమే. కుమార్తె జీనా గారు కిరణ్ కుమార్ని అమ్మాయికి భర్తగా చేసుకుంటే మీరు ఇష్టపడుతున్నా? ఇష్టపడుతున్నా. మరి ఇరువురికి ఇష్టాలు కనుక పెళ్లి కుమారుని వస్తారు. పెళ్లి కుమారు తండ్రి గారు పట్టుకొని ఇలా పట్టుకోండి. అమ్మ మీ చేయి గుర్తిస్తారండి, ఇలా పట్టండి. అమ్మ నువ్వు దగ్గర మీరు అమ్మాయి చేయి పట్టుకో. కూర్చి అమ్మాయిని అబ్బాయి కొంచెం చూడండి, ఇంకొంచెం అమ్మ
తాళి కట్టిన తర్వాత ఎన్ని పదార్థాలు వచ్చినా మానుకోవడానికి కుదరదు, అర్థం కదా. అందుకని ముందే ఇంకొకసారి నీకు అవకాశం ఇస్తున్నాం. అమ్మాయి కాదా, రిజల్ట్ నువ్వు చూసిన అమ్మాయి కాదా అవునా అనేది నువ్వు డిక్లేర్ చేసుకోవాలి. అందుకని అమ్మాయి పైన ముఖం ముసుకుని నువ్వు తొలగించి ఆ అమ్మాయే కరెక్టే ఈ అమ్మాయి అని అంటే ఇక పెద్దల సమ్ముఖంలో అందరూ మీకు పర్మిషన్ ఇస్తాం. అప్పుడు నేను దేశ సాంప్రదాయ ప్రకారం ఆమెని భారీగా అంగీకరించవచ్చు. ఓకేనా? ముసుగు తొలగించు. రెండు చేతులు పెట్టుకో, రెండు చేతులు. నీ ముఖము సార్ మైకి ఫాస్ట్ గారు. అవును, ఈ అమ్మాయి అది నాను కాదు, నా అమ్మాయి. చూసిన అమ్మాయి, రెసిడ్జీన్ అమ్మాయి. ఈ అమ్మాయిని భారీగా చేసుకుంటే దీనికి ఏ అంగీకారం లేదు. ఇష్టమే కదా కోరిక. ఇంకా ఓకే, అందుకే ముఖం చూస్తే డౌట్ పోతుందని నాకు కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సరే నేను ఒకసారి నేను చెప్పినట్టుగా మరొకసారి జీనా అను నిన్ను, రేచల్ జినా అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును ప్రేమించి రేచల్ జినాను నిన్ను చూసి చెప్పు, మళ్ళీ తేడా కాకుండా. నిన్ను ప్రేమించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. చాలా థ్యాంక్ యూ నాయన, చాలా థ్యాంక్ యూ. కుమార్తె కూడా అట్లా అన్నట్టు అమ్మా, నేను చెప్పినట్టు చెప్పురా, ఏం భయపడాకు. రేచల్ జినా అను నేను, కిరణ్ కుమార్ గారు అను మిమ్మల్ని, కిరణ్ కుమార్ గారు అని మిమ్మల్ని నా భర్తలుగా స్వీకరించి భయపడగా ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును మీకు లోబడి ఏమా ఏం బడి మీకు మైక్ దగ్గర పెట్టుకో, భయపడకరా. మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీకు లోబడి నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ప్రమాణము చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. దేవుడు ప్రమాణం వల్ల ముందుకేనైనా ముచ్చటగా 3 రోజుల ముందుకేసి కూడి వచ్చిన పరిస్థితులను అందరికీ నేను ఒక ఇంటివాడిని కాబోతున్నాను, ఒక కుటుంబస్తులు కాబోతున్నాను. నన్ను మనసారా ఆశీర్వదించండి. అందరు చెలవు తీసుకో. ఓకే, మీరందరికీ సమ్మతి అయితే ఒకసారి కూర్చోగలిగి చూపించండి. త్వరగా నేను ఒక ఇంటివాడి కాబాబు, మాకు అందరికి సంతోషమే. దేవునికి స్తోత్రం. ఓకే నాయన, తిరిగిరా బాబు, తిరిగిరాగా అందరు సమ్మతి తెలియజేశారు. ఇంకా నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడలో ధరింపజేసి నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఓకే, మీ అందరికి సమ్మతమైన తల్లిదండ్రులకి, పెద్దలకి, సంఘస్థులకి మీ అందరికి ఇష్టమేనా? ఓకే, సంతోషం.
నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నాను. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో రేచిల్ జీనా అను నేను, కిరణ్ కుమార్ గారు అను మిమ్ములను నా పెళ్లి భర్తనుగా చేసుకున్నటకు గుర్తుగా మీ ఏలికి ఈ ఉంగరమును ధరింపజేస్తూ నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. నాకే పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనా వార్నింపగలరా. పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. కలకాలము వర్ధిల్లి అనేక జనములకు తల్లిదండ్రులను పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ వివాహ కార్యక్రమంగా జతపరుచుకున్న నీ బిడ్డల పక్షమున దయగలిగిన నీ మాటలు నీ దాసులతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ ఆలోచన ప్రకారం నీకు జతపరచబరిచావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి నాయన. నీ నామాన్ని మహిమపరుచున్నట్లుగా తండ్రి దంపతులను ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదం వచనమెత్తి బిడ్డలు ఆశీర్వదిస్తున్న ఈ దైవ జనుల కుటుంబాల కొరకు స్తోత్రాలు, చేస్తున్న సేవను బట్టి స్తోత్రాలు. వివాహానికి కూడి వచ్చిన ప్రతి మనిషిని ప్రతి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడగు యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈ
వివాహ కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నూతనముగా భార్యాభర్తలుగా బ్రతపరచబడిన ఈ దంపతులకు మహాదేవుడైన యేసయ్య కృప సదాకాలము తోడై ఉండి ఈ లోకంలో అనేక జనములకు తల్లిదండ్రులుగా ఆశీర్వదించి ఒకరికి అన్నం పెట్టువారిగా ఒకరికి అప్పు పిచ్చువారిగా వర్ధిల్లింపజేసి ఆయన రాజ్యమునకు చిత్తపరుచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. జనక కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూత లైనా వరదూత లైనా వరదూత లైనా నిన్వార్నింపగలరా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజ
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. na 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 na
సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును. దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని. నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని. నీ సన్నిధిలో నివసింపజేసితివి నీ ప్రభావ మహిమలకే నన్ను సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, నీ రక్షణతో అలంకరించితివి, నీ ఆనంద తైలముతో నన్నభిషేకిల్చితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. సత్యములో నే నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు, సర్వ సత్యములో నే నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు, జీవపు వెలుగులో నడిపించుచున్నావు, నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.